ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తూ ఉన్నారు. ఓకే, బాగుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తూనే ఉన్నారట. ఇంకా అంటే పదవీ కాలంలోకి వచ్చి దగ్గర దగ్గర 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో వాటిని సెట్ చేసుకుంటూనే వస్తున్నారంట. ఆటంకాలని అధిగమిస్తూనే వస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటి 20 నెలలకు దగ్గరలో ఉన్నారు. ఈ 20 నెలల కాలంలో వ్యవస్థల్ని సెట్ చేసుకుంటూనే వస్తున్నాం. ఆగమాగమైనటువంటి వ్యవస్థల్ని మేము సెట్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకా 2.5 సంవత్సరాల కాలం మాత్రమే మీకు మిగిలి ఉంది. ఇప్పటిదాకా మీరు ఆగమాగమైన వ్యవస్థలను సెట్ చేసుకుంటూ వస్తే ఈ 2.5 కాలాలు కూడా అట్లనే గడిపితే రేపు మీరు ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆగమయ్యే పరిస్థితి 100% వస్తుంది. ఇప్పటికే ప్రజల్లో మామూలు తిరుగుబాటు లేదు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల్ని తిరగనీయొద్దు అన్నటువంటి ఒక వ్యవస్థ తయారవుతూ ఉంది. ఆ వ్యవస్థ ఏదో మీ ప్రతిపక్షాలు తయారు చేస్తే అయ్యేది కాదు, ప్రజల్లో వస్తూ ఉన్నది వ్యతిరేకత. అధికారులు కూడా ప్రభుత్వం పట్ల నిజంగా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను చాలామంది నాకు తెలిసినటువంటి చాలామంది అధికారులు కూడా ఎట్లా ఉంది పాలన కానీ ఎలా ఉన్నాయి సార్ పథకాలని మనం సంబోధించినప్పుడు ఏముంది ఆయన అడుగుతుంది మీకు తెలియదు ఏముంది అని చెప్పి సంబోధించే చాలా సందర్భాలు నాకు వినబడతా ఉన్నాయి. నాకు అనే కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి అంశం పైన మీరు ప్రవేశపెట్టిన ప్రతి పథకం పైన ఒక డిబేట్ పెట్టుకోండి. మీ స్థానిక నాయకులతోని ప్రతిపక్ష నాయకులు కూర్చొని ఆ గ్రామ సభలు నిర్వహిస్తారు కదా, అక్కడ పథకాలకు సంబంధించిన రివ్యూస్ తీసుకోండి. వాళ్ళకు పథకాల గురించి రివ్యూస్ ఇచ్చేటువంటి స్వేచ్ఛను వ్యక్తం చేయండి. మీరు ఈ ఆగమైన వ్యవస్థలను సెట్ చేసుకునే వచ్చే లోపు మీరు ఆగమవుతారు, వేరే ప్రభుత్వం వచ్చి కూర్చుంటుంది. ఇక మీరు చూద్దామన్నా మీకు కుర్చీలు కనిపించే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో ప్రజా సంక్షేమ పాలన అన్నారో ఆ సంక్షేమ పాలనని 100% అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ప్రభుత్వంలో ఏదైతే లోపాలు ఉన్నాయో, ప్రభుత్వంలో ఏదైతే తప్పులు జరుగుతూ ఉన్నాయో, ఏదైతే క్షేత్రస్థాయిలో ప్రజలకు నష్టం జరుగుతుందో వాటన్నిటిని పూడ్చాల్సినటువంటి అవసరం కానీ వాటన్నిటినీ సెట్ చేసి ప్రశాంతమైన పాలన అందించాల్సినటువంటి బాధ్యత కానీ మీ పైన ఉంది.